కేసీఆర్ వాడిన ఆ పదునైన మాటలు ఉద్యమాన్ని రగిలిస్తే ఇప్పుడు కేటీఆర్ వాడుతున్న భాష పార్టీని దహనం చేస్తోందా? బూతులకు ఘాటైన విమర్శలకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్చిపోతున్నారా? సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న రాజకీయ వ్యూహాలకు భయపడే కేటీఆర్ ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారా? వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమా, లేక ఆయన చేతకానితనమా? ఒక నాయకుడి అసహనం ప్రత్యర్థికి బలంగా మారుతోందా? అసలు కేటీఆర్ భాషా శైలి వెనక ఉన్న వ్యూహం ఏంటి? గతం గుర్తుందా? తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ మాటలు ఎలా ఉండేవో. ఆయన వాడిన భాష ప్రత్యర్థులకు వణుకు పుట్టించేది. కానీ అది బూతు కాదు, అది తెలంగాణ అస్తిత్వం. కేసీఆర్ మాటల్లో ఒక పదును ఉండేది. అది జనాన్ని కదిలించే పెట్రోల్లా పనిచేసేది. కానీ వారసుడిగా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవలసిన కేటీఆర్ ఇప్పుడు బూతులకు ఘాటైన విమర్శలకు మధ్య ఉన్న తేడాను మర్చిపోయారనిపిస్తోంది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన పదజాలం వాడడం, బహిరంగ సభలో స్థాయిని తగ్గించుకొని మాట్లాడడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా మారుతుంది. తాలు తీస్తుండట తాలు. రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్యే సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేండి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వేస్తున్న ఎత్తుగడలు కేటీఆర్ ను కలవరపెడుతున్నాయి. పాత ఫైళ్ల విచారణలు, ఆపరేషన్ ఆకర్ష్తో గులాబీ కోటను పోల్చడం, వీటన్నిటికీ రాజకీయంగా సమాధానం చెప్పలేక కేటీఆర్ అసహనానికి లోనవుతున్నారు. నిజానికి ప్రభుత్వ వ్యతిరేకతను హుందాతనంతో ఎండగడితే ప్రజల్లో మైలేజ్ వస్తుంది. కానీ ఇలా బూతుల పురాణం అందుకుంటే అటు ప్రభుత్వ వైఫల్యాలు పక్కకు పోయి కేటీఆర్ సంస్కారంపైనే చర్చ మొదలవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి రాజకీయంగా ప్లస్ పాయింట్ గా మారుతుంది. వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గంటలనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రాజకీయాల్లో దూకుడు ఉండాలి, కానీ అది హుందాతనాన్ని కోల్పోకూడదు. కేటీఆర్ మాటల వల్ల సానుకూల ఓటర్లు కూడా దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఒక నాయకుడు అసహనానికి లోనవుతున్నాడంటే అది ఆయన బలహీనతను ప్రత్యర్థికి స్పష్టంగా చూపిస్తున్నట్లే లెక్క. అధికారం పోయినప్పుడు ఓర్పు ఉండాలి, సహనం ప్రాణం కావాలి. కానీ శాపనార్థాలు పెడుతూ బూతులు తిడుతుంటే కేడర్లో కూడా అయోమయం నెలకొంటుంది. కేటీఆర్ ఇప్పటికైనా తన శైలిని మార్చుకుంటారా, లేక ఈ ఫ్రస్ట్రేషన్ రాజకీయాన్ని కొనసాగిస్తారా? ఈ ప్రవర్తన ఆయన రాజకీయ భవిష్యత్తుకు చేతగాని తనపు ముద్రగా మిగిలిపోతుందా?